This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ 2 టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చి మనకి కాన్ఫిగర్ అండ్ టెస్ట్ వర్చువల్ నెట్వర్క్ పీరింగ్. ఫస్ట్ది. సెకండ్, డిప్లాయ్ Azure Bastion and test it. ఓకే, సో ఇది మనం టెస్ట్ చేయాలన్నమాట. ఈ రెండు కూడా ఫస్ట్ ఆబ్వియస్ గా మనకి కాన్ఫిగర్ అండ్ టెస్ట్ వర్చువల్ నెట్వర్క్ పీరింగ్ ఉంది. అయితే ఏమవుతుందంటే అజూర్ బ్యాషన్ అనేది డిప్లాయ్ కావడానికి కొంచెం టైం పడుతుంది మీకు యాక్చువల్గా. సో అందుకని మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ దాన్ని డిప్లాయ్ చేద్దాం. ఎందుకంటే ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 10-15 మినిట్స్ పడుతుంది కాబట్టి సైడ్ బై సైడ్ మనం ఏం చేస్తాము, మనం వర్చువల్ నెట్వర్క్ పీరింగ్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను బ్యాషన్స్ అన్నాం అనుకోండి, మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఈ బ్యాషన్ అనేది ఏంటంటే మీకు మన సర్వర్స్ ని కాన్ఫిగర్ రిమోట్ తీసుకోవడానికి అనమాట. రిమోట్ లో నుంచి మేనేజ్ చేయడానికి బ్యాషన్ వాడచ్చు. ఇదేం కొత్తదేం కాదండి, ఒకప్పుడు వెబ్ఆర్డిపి అనేవాళ్ళు తర్వాత చేశారు. సో మనం ఇప్పుడు సర్వర్స్ కనెక్ట్ అవుతున్నాం కదా, సర్వర్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే మనకి ఇలా పుట్టి వాడి కనెక్ట్ అవుతున్నాం కదా. సో పుట్టి వాడి కనెక్ట్ అవ్వాలంటే ఓవర్ ద ఇంటర్నెట్ కాకుండా ఈ కన్సోల్ నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చా సర్వర్స్ అంటే ఎస్, కనెక్ట్ అవ్వచ్చు. దానికోసం ఈ బ్యాషన్ వస్తుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ అనిచ్చి మీకు క్రియేట్ అనిచ్చి సో కిందకు వద్దాం. మనకి ఆల్రెడీ మీకు తెలుసు 34 హబ్ ఆర్జీ ఆల్రెడీ ఉంది నేను. సో ఇక్కడికి వచ్చి వర్చువల్ నెట్వర్క్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాము. ఇది హబ్ ఆర్జీ VNet1 ఆటోమేటిక్. అదే బ్యాషన్ సబ్నెట్ 10.38.30.0.20 నేను మనం కాన్ఫిగర్ చేసి తీసుకొని చూడండి. మీకు ఇక్కడ నేను ఏం చేస్తాను, AZB38 బ్యాషన్ అందాం. ఓకే, ఐ థింక్ 2 మినిమం అనుకుంటా, ఒకటి చేయడానికి లేదు. మీకు ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ రండి, నెక్స్ట్ ట్యాగ్స్, నెక్స్ట్ అడ్వాన్స్డ్. సో ఇక్కడ వచ్చి నేను బ్యాషన్ అలౌస్ వెబ్ బేస్డ్ RDP యాక్సెస్ టు VNet నేమ్. మనం కాపీ అండ్ పేస్ట్ ఇస్తాం అనమాట. మీకు ఇక్కడ చూసారనుకోండి, అంటే మనం ఏదైనా కాపీ చేసి పేస్ట్ అండ్ ఇస్తాం మనకి యాక్చువల్గా. అలాగే ఆథెంటికేషన్ ఇవి అవసరం లేదు మనకి. సో IP బేస్డ్ కనెక్షన్ ఇది కొంచెం చూడాలి, ఒక్క నిమిషం ఆగండి. సో నార్మల్గా నేను సెలెక్ట్ చేయను ఇక్కడ. ఓకే, ప్రైవేట్ IP అడ్రస్ మీకు కనెక్ట్ అవ్వాలంటే మీకు పీరింగ్ అంతా ఉండాలి మీకు బ్యాషన్ నుంచి. సో కాబట్టి ఇది నేను చెక్ చేయలేదు. IP బేస్డ్ కనెక్షన్ ఇదేమంటుంది, సో కనెక్ట్ టు ఏ VM బేస్డ్ ఆన్ ప్రైవేట్ IP అడ్రస్. ఓకే, సో IP బేస్డ్ లెట్స్ యూ టు కనెక్ట్ ఆన్ యువర్ ఆన్ ప్రెమిసెస్ నాట్. ఓకే, ప్రస్తుతానికి ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో దాని ద్వారానే వెళ్తుంది. నెక్స్ట్ అని చెప్పి మనం డిప్లాయ్ చేయండి. మీకు ఫస్ట్ డిప్లాయ్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇది రావడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. లెట్ ఇట్ కమ్ నౌ. ఇక్కడ మనం ఏమనుకున్నాం, మనకి VNet పీరింగ్ గురించి మాట్లాడాలా. VNet పీరింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరింగ్ రూల్స్ ఏం చెప్పాను నేను మీకు పీరింగ్ గురించి 2 రూల్స్ చెప్పాను, విచ్ ఈస్ అప్లికబుల్ ఫర్ అది AWS అయినా అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ అజూర్ అయినా అప్లికబుల్ అవుతుంది, గూగుల్ క్లౌడ్ అయినా అప్లికబుల్ అవుతుంది మీకు. ఓకే, సో దాని గురించి మీకు ఏం చెప్పాను, ఫస్ట్ వచ్చి మీకు నో సేమ్ IP అడ్రస్ రేంజెస్. మీకు సేమ్ IP అడ్రస్ రేంజెస్ అనేది ఉండకూడదు. సెకండ్ వచ్చి పీరింగ్ ఈజ్ 1-to-1 connectivity and don't support transit. ఈ రెండు మీకు గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే, సో ఒకసారి మనం మన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే రైట్ నౌ
మనం కాసేపట్లో ఇక్కడ ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాం, తర్వాత ఇక్కడ ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాం, ఇక్కడ ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాం. సో 2 వీనెట్ల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ అనేది డిఫాల్ట్ గా అనేది ఉండదు. అది మనకు తెలుసు ఆల్రెడీ. మీకు డిఫాల్ట్ అయితే ఉండదు. ఫస్ట్ మనం సర్వర్స్ క్రియేట్ చేసి ఆ మూడిటి మధ్య కమ్యూనికేషన్ టెస్ట్ చేసి అండ్ దెన్ పీరింగ్ అనేది కాన్ఫిగర్ చేసి ఫస్ట్ మనకి పీరింగ్ అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది ఉందా అని చెక్ చేయాలి బై ద వే. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు shell.azure.com కొద్దాం. ఓకే, shell.azure.com. అలాగే నిన్న మన స్క్రిప్ట్స్ ఉంది కదా, మనం లెట్ మీ కమ్ హియర్. సో ఎక్కడ పెట్టాం దీన్ని, ఇంట్లో పెట్టలేదా? మీకు స్క్రిప్ట్స్ అని చెప్పి ఎక్కడ పెట్టాను, హోల్డ్ ఆన్. ఐ థింక్ ఓకే, డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ పెట్టానండి నేను డౌన్లోడ్స్ లో. ఐ థింక్ ఇక్కడ పెట్టాను అనుకుంటాను. ఓకే సారీ. సో యా, ఇది డైలీ యూజ్డ్ స్క్రిప్ట్స్ లో ఓకే యా, ఇదన్నమాట మనకి. సరే, సో వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్, మీకు ఓపెన్ అయింది కదా, మీకు ఈ క్లౌడ్ షెల్ అనేది మీకు ఏంటంటే, నేను కావాలనుకుంటే ఇది ఒకటి ఓపెన్ చేశాను, ఇక్కడికి వచ్చి మల్టిపుల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఓపెన్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ దాంట్లో నేను ఏం చేస్తాను, మనం ఎక్కడ దాకా క్రియేట్ చేసాం, మనం ఐ థింక్ ఇక్కడ దాకా క్రియేట్ చేసాం, అవునా? సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, ఒకసారి మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఎకో $RG అంటే మీకు ఏం రాకూడదు, రాదు. ఎందుకంటే మీకు క్లోజ్ అయిపోయి ఓపెన్ అయిపోయింది కాబట్టి అంతా పోయి ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ కూడా రావాలి. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇలా 3 ఓపెన్ చేయొచ్చా సార్ అంటే ఓపెన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను 3 డిప్లాయ్మెంట్ చేయాలా, ఒకదానికి సంబంధం లేదు కదా. చూడండి ఇక్కడ కూడా వచ్చింది, చూడండి అలాగే ఇక్కడ కూడా వస్తుంది. సో ఫస్ట్ నా ప్లాన్ ఏంటంటే, ఇది కాపీ చేయండి, RG ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి కంట్రోల్స్ చేసి షిఫ్ట్ ఇన్సర్ట్ అని ఇలా ఇస్తాను. ఇచ్చిన వాడిని నెక్స్ట్ ఏం చేస్తాను, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. నాకు కావాల్సింది ఏంటంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్, మనకి ఫస్ట్ నేను విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను, లైనెక్స్ చేయనండి, మీకు విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను. యాక్చువల్గా విండోస్ సర్వర్ డిప్లాయ్ చేసి, ఎందుకంటే దీని తర్వాత అవసరం అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు దీని పేరు AD సర్వర్ అని ఇచ్చినా కూడా ఇది అవసరం లేదు మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. మీకు లైనెక్స్ ఎప్పుడు అవసరం లేదండి, లైనెక్స్ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ రెండింటికి ఇస్తాను. ఇది తీసుకొని మీకు షిఫ్ట్ ఇన్సర్ట్ అని చెప్పి ఎంటర్ కొడతాను మీకు. ఓకే, షిఫ్ట్ ఇన్సర్ట్ అని చెప్పి నేను ఎంటర్ కొడతాను, మీకు ఒక విండోస్ సర్వర్ రావాలి మీకు. అలాగే రెండో దానికి వచ్చి స్పోక్ కదా, స్పోక్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇది కాపీ చేసి ఇక్కడ ఇద్దాం, ఇక్కడ ఇచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మాత్రం మీరు చూస్తే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కస్టమ్ డేటా అని ఒకటి ఉంటుందండి మీకు. అదేందో చెప్తాను, అది మీకు ఇస్తాను. క్యాట్ ఇట్లా ఇచ్చినప్పుడు కస్టమ్ డేటా అని చూసారా. సో ఇది కాపీ చేసి, ఏంటిది కస్టమ్ డేటా అంటే, మీకు ఇది నేను కస్టమ్ డేటాలో ఇచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, బై డిఫాల్ట్ గా లైనెక్స్ సర్వర్ క్రియేట్ అయిపోయినాక ఈ ప్యాకేజెస్ ఎన్జినిక్స్, స్ట్రెస్, అన్జిప్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి మీకు. అది అయిపోవడమే కాకుండా ఈ కమాండ్స్ రన్ అవుతాయి మీకు ఈ కమాండ్స్ అన్ని కూడా రన్ అవుతాయి. సో దీంట్లో ఎన్జినిక్స్ ఆల్రెడీ ఉంచండి, ఈ టూల్స్ అన్ని తర్వాత అవసరం అవుతాయండి మీకు ఈ టూల్స్ అన్ని తర్వాత అవసరం అవుతాయి. సో బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మరి ఎలా సార్ నేను చేయాలి అంటే, మీకు నేనేం చేస్తాను, నానో డాట్ ఇక్కడికి వచ్చి మీకు ఏం చేయాలి, మీకు సారీ, సో క్లౌడ్ డ్రైవ్ అని ఇచ్చి azure b38.xyz అని ఇస్తాను, సారీ .txt అని ఇస్తాను. azure b38.txt అని ఇచ్చి ఎంటర్ కొడితే మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారు, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ దాకా కాపీ చేసి
అక్కడ పేస్ట్ చేయండి. చేసి సేవ్ చేయాలంటే ఎలాగా, Ctrl+O ఎంటర్ కొడితే సేవ్ అవుద్ది. బయటకు వచ్చి అంటే Ctrl+X అంటే బయటకు వస్తారు. మళ్ళీ చెప్తాను చూడండి, నానో అని ఇచ్చినాక లోపలికి వెళ్తారు. ఇక్కడ అడిషనల్ గా ఇంకేమైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, మీరు చూసినట్లయితే మీకు మీకు అడిషనల్ గా ఏం చేద్దాం, wget ఆల్రెడీ ఉంటుంది మీకు. సరే టీమక్స్ కాకుండా సరే wget అని ఇచ్చాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో wget అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇచ్చింది ఎడిట్ చేసినాక Ctrl+O అండ్ ఎంటర్ Ctrl+X బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసి ఇక్కడ ఇస్తాం. అండ్ మనం ఇది 44 అనుకున్నాం కదా, ప్రైవేట్ ఐపీ అడ్రస్, ఇది 4 5, ఇది వేరేది లేదు, ఇది విండోస్ ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కాపీ చేసి ఆల్రెడీ మీకు ఇక్కడ చూసారనుకో ఎకో $RG అంటే మీకు వస్తుందా, వస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, షిఫ్ట్ ఇన్సర్ట్ అని చెప్పి రన్ చేస్తానండి మీకు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా చేంజ్ చేస్తాను మీకు, మళ్ళీ స్పోక్ 2 బై ద వే. మళ్ళీ వెనక్కి వచ్చి మీకు ఎట్లు ఇవ్వండి. ఓకే, మీరు చూస్తే ఇక్కడ విండోస్ సర్వర్ క్రియేట్ అయిపోయింది చూడండి, మీకు మీరు గమనించారా, విండోస్ సర్వర్ అనేది ఆల్రెడీ మీకు క్రియేట్ అయిపోయింది కూడా మీకు. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి వర్చువల్ మెషిన్స్కి వద్దాం. వర్చువల్ మెషిన్స్కి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇది షట్ డౌన్ చేయలేదా నేను, సారీ గైస్. ఏడి సర్వర్ స్టాప్ చేద్దాం. ఇలా మర్చిపోతారండి, ఇలా మర్చిపోతే బిల్ పడుతుంది. బై ద వే నేను మర్చిపోయాను ఇది యాక్చువల్గా. సో బిల్ పడుతుంది అనమాట. సరే, సో మీకు ఏడి సర్వర్ అని వచ్చింది. మన రిసోర్స్ రెండు పేరు సేమ్ ఉన్నాయి కానీ వేరే వేరే రిసోర్స్ గ్రూప్ కాబట్టి ఇబ్బంది లేదండి. ఇక్కడ చూసారా హబ్ 38 ఇట్లా వచ్చింది మీకు. ఓకే రైట్. సో దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఎలాగా అంటే ఆబ్వియస్ గా మనకి విండోస్ సర్వర్ కాబట్టి పబ్లిక్ ఐపీ కాపీ చేసుకొని రన్ లో MSTSC అని ఇచ్చారంటే మీకు రిమోట్ డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవ్వండి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడే ఇచ్చామండి మీకు, అడ్మిన్ శ్రీ అని చెప్పి మన స్క్రిప్ట్ లో ఇచ్చిన పాస్వర్డ్ ని తీసుకొని ఇలా ఇచ్చాయంటే కనెక్ట్ అవుతుంది మీకు. సో ఎక్కడ ఏ సర్వర్ లోకి లాగిన్ చేస్తున్నాం, ఇదిగోండి ఈ సర్వర్ కి లాగిన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఈ సర్వర్ డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా పుట్టి ద్వారా లాగిన్ చేయాలి. ఫస్ట్ ఇది లాగిన్ అవుతుందా, యా మీకు అడ్మిన్ శ్రీ అని లాగిన్ అవుద్ది. ఇనిషియల్ గా మనం ఏం చేస్తామంటే రెండింటి మధ్య కమ్యూనికేషన్ ని వెరిఫై చేస్తామండి. మీరు చూస్తే కమ్యూనికేషన్ అనే దాన్ని వెరిఫై చేయాలి మీకు. నెట్ గా కమ్యూనికేషన్ వెరిఫై చేయాలి. సరే, ఇది వచ్చే లోపల వాట్ అబౌట్ అదర్ 2 సర్వర్స్, ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ కూడా క్రియేట్ అవుతున్నాయి మీకు. ఇవి చిన్న సర్వర్లు. సో ఇక్కడ వచ్చి నేను క్రియేట్ చేసినప్పుడు ఏమి ఇచ్చాను, స్టాండర్డ్ B2MS అని ఇచ్చాను. ఎందుకంటే విండోస్ సర్వర్ అనేది తెల్ల ఏనుగు కాబట్టి దాన్ని మొయ్యాలంటే ర్యామ్ CPU ఎక్కువ కావాలి. వేరాజ్ లైనక్స్ సర్వర్స్ చిన్నది కాబట్టి స్టాండర్డ్ B1S అంటే 1 CPU 1 GB ర్యామ్ ఇది వచ్చేసింది చూడండి. అలాగే ఇక్కడ కూడా వచ్చేస్తుంది మీకు. సరే లాగిన్ అయిందా, లాగిన్ అయింది. సో విండోస్ సర్వర్ మామూలుగా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా లోకల్ గా ఒక ఫైర్ వాల్ అనేది ఇస్తారు. ఫైర్ వాల్ అనేది ఏంటంటే మీకు ట్రాఫిక్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి అనమాట మీకు. సో విండోస్ లో ఉంటుంది, లైనక్స్ లో ఉంటుంది. కాకపోతే లైనక్స్ లో డిఫాల్ట్ గా అనేబుల్ అయ్యి ఉండదు, విండోస్ లో అయ్యి ఉంటుంది అనమాట. సో అదేం చేయొచ్చు అంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పవర్ షెల్ అంటాను మీకు. కింద పవర్ షెల్ అని ఇచ్చాను, సెర్చ్ లో పవర్ షెల్ అని ఇచ్చారు అనుకోండి, ఇట్లా వస్తుంది. పవర్ షెల్ ఓపెన్ చేయండి, కమాండ్ లైన్ అయినా ఓపెన్ చేయొచ్చు, CMD అన్న టైప్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే దీన్ని లోకల్ గా firewall.cp అని
నార్మల్ గా అయితే రియల్ టైమ్ లో ఈ ఫైర్ వాల్ అంతా కాన్ఫిగర్ చేస్తాం. అది సెక్యూరిటీ విండోస్ అడ్మిన్ చూసుకుంటారు. ప్లస్ థర్డ్ పార్టీ మీకు యాంటీవైరస్లు ఉంటాయి. ప్రస్తుతం మన గోల్ ఏంటంటే కమ్యూనికేషన్ టెస్ట్ చేయడం, దానికి ఇది అడ్డం పడుద్ది. సో కాబట్టి ఇది క్లోజ్ చేస్తాను మీకు. ఓకే, రైట్. సో ఐపీ అడ్రస్ ఏంటండి? ఐపీ కాన్ఫిగ్ అంటే మన సర్వర్ కి మనం అసైన్ చేసిన ఐపీ అడ్రస్. రెండు ఐపీ అడ్రస్లు ఉంటాయి, ఒకటి IPv6, ఇంకోటి వచ్చి IPv4. IPv6 అనేది మన ఇష్యూ కాదు. సో IPv4 ఉంది యాక్చువల్ గా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ipconfig/all అంటే కంప్లీట్ వస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చిన DNS సర్వర్ తో వస్తుంది. ఇది ఎందుకు చెప్తానంటే తర్వాత చేంజ్ చేస్తాం మీకు అందుకోసం. సరే, వాట్ అబౌట్ ద అదర్ 2 సర్వర్స్? మీకు రెండు కూడా క్రియేట్ అయినాయా? మీకు ఏమవుద్దంటే ఇట్లే వదిలేసాను అనుకోండి, 20 minutes తర్వాత ఇవన్నీ కూడా మీకు టైం అవుట్ అయిపోతాయి మీకు. సో నేను కావాలని వదిలేస్తాను అక్కడ టైం అవుట్ అవడానికి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టైం అవుట్ అవ్వకుండా ఉండాలంటే వాచ్ LS అనివ్వండి. వాచ్ అనే కమాండ్ ఏంటంటే, సో మీకు అర్థం కావడానికి, వాచ్ అంటే ఏంటంటే వాచ్ తర్వాత ఏం వచ్చినా కూడా ఎవ్రీ 2 minutes ఆ కమాండ్ రన్ చేస్తుంది మీకు. సో అంటే ఏంటి, ఇక్కడికి వచ్చే సూపర్ స్టార్ అన్నాం అనుకోండి, అఫ్ కోర్స్ ఆ కమాండ్ ఉండదు, కానీ వాచ్ సూపర్ స్టార్ అని రన్ చేస్తూ ఉంటుంది, బట్ కమాండ్ నాట్ ఫౌండ్ వస్తూ ఉంటుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే వాచ్ LS అని ఇస్తాం మీకు. అంటే దాని పాటు ఇది రన్ అవుతుంది, అంటే మీకు సెషన్ డిస్కనెక్ట్ కాదనమాట మీకు. కానీ కాసేపు 20 minutes తర్వాత ఈ రెండు డిస్కనెక్ట్ అవుతాయి, చూపిస్తాను మీకు. ఓకే, సరే. వాట్ అబౌట్ ద అదర్ మెషిన్స్? మీకు అన్ని వచ్చినాయండి. SP1 Linux 1, SP2 Linux 1. ఓకే, గుడ్. సో లెట్స్ లాగిన్ టు, దీనికి పుట్టి వాడతారని మీకు తెలుసు. ఇక్కడికి వచ్చి అడ్మిన్ శ్రీ అని చెప్పి ఓకే. సో ఇక్కడికి వచ్చి ఇఫ్ కాన్ఫిగ్ అన్నాం అనుకోండి, దీని ఐపీ ఏంటండి 172.16.1.4 మనకి. ఓకే, దీంట్లో అనుకునేది వచ్చింది 1.4. సో ఇక్కడ మాత్రం దీని ఐపీ మనం సరిగ్గా ఇద్దాం మీకు. సో 10.38.1.100. ఓకే, సరే. సో లాగిన్ అయిందా? లాగిన్ అయింది. లైక్ వైజ్ మనం ఏం చేద్దాము, లెట్స్ గో టు ద సెకండ్ వన్. ఇక్కడికి వచ్చి దీనికి కూడా మనం లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఒకవేళ మీరు ఏమైనా దీనికి కలర్ చేంజ్ చేయాలనుకుంటే, చేంజ్ సెట్టింగ్స్, కలర్స్, డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ అని చెప్పి తీసుకొచ్చి బ్లూ ఇద్దాం యాక్చువల్గా, అంటే వేరే వేరే తెలియడానికి. ఇది వచ్చి SP2, ఇది వచ్చి 1. దీని ఐపీ అడ్రస్ ఏంటి మీకు చూడండి, ఏది 172.17.1.10 ఉంది. ఓకే, 4 ఇచ్చింటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఇప్పుడు పింగ్ అని చెప్పి నేను 172 అంటే బ్లూ సర్వర్ నుంచి ఆరెంజ్ సర్వర్ ని పింగ్ చేయడానికి ట్రై చేస్తే డిఫాల్ట్ గా ఉండదు మీకు. నేనేం చేస్తానంటే లైనక్స్ లో దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ TMUX అంటాం, టెర్మినల్ మల్టీప్లెక్సర్ అంటారు, TMUX అంటాం బై ద వే. TMUX అని చెప్పి ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టినప్పుడు కింద అట్లా గ్రీన్ ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ ని నేను రెండు భాగాలు చేస్తాను. ఎలాగా అంటే Ctrl+B నొక్కి తర్వాత Shift+5 నొక్కామనుకోండి, మీకు వర్టికల్ అంటే కాలం వైజ్ విడిపోయి ఉంటుంది అనమాట, నిలువుగా విడిపోతుంది. అలా కాకుండా Ctrl+B Shift+కోట్ ఉంటుంది ఎంటర్ పక్కన, అది కొట్టారనుకోండి మీకు హారిజాంటల్ గా అవుతుంది అనమాట మీకు. సో నేను ఇది తీసుకొని Ctrl+B మళ్ళీ నొక్కి అప్ యారో కొడితే పైకి వెళ్తాను. మీకు Ctrl+B అని నొక్కి పైకి వెళ్ళచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే పింగ్ అని చెప్పి 10.38.1.100 ఏంటిది మన హబ్ VM. మళ్ళీ Ctrl+B నొక్కి కిందకు వచ్చి పింగ్ 172.16.1.4 అంటాను మీకు. సో మీరు చూసినట్లయితే ఆబ్వియస్ గా ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఎలాగుంటుంది, ఇవన్నీ కూడా వేరే వేరే వీనెట్లు కదా, కమ్యూనికేషన్ లేదు. ఓకే, అలాగే రెండో సర్వర్ కూడా వస్తాను. ఇక్కడ రెండో సర్వర్ కూడా చేంజ్ చేద్దాం, ఇక్కడ కూడా TMUX అందాం. సో Ctrl+B
ఇట్లా ఇచ్చి పింగ్ అని చెప్పి 172.17.1. అంటే స్పోక్ టు విఎం అనమాట. అలాగే కంట్రోల్ బి అని చెప్పి మళ్ళీ హబ్ విఎం కూడా 10.38.1.100. సారీ 38. సో కమ్యూనికేషన్ లేదు చూడండి. సరే, సో కాబట్టి రెండు కూడా మీకు ఎక్కడ కూడా వస్తున్నట్టు ఏం లేదు కూడా మీకు. ఇప్పుడు విండోస్కి వెళ్దాం. విండోస్ లో ఇక్కడ టీమక్స్ లో అలాంటివి ఉండవండి. కాబట్టి పింగ్ అని చెప్పి 172.16.1.4 అంటాను మీకు, లేదనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మళ్ళీ పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. పవర్ షెల్ మళ్ళీ ఓపెన్ చేద్దాం, పెద్దది చేసి మళ్ళీ పింగ్ 172.17.1.10 -t అని ఇస్తాను. -t అని ఇస్తే మీకు కంటిన్యూస్ గా పింగ్ పోతూ ఉంటుంది అనమాట. రిక్వెస్ట్ టైం మోటే వస్తుంది, బట్ కంటిన్యూస్ గా మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ పుట్ ఇన్ ఏ ఇక్కడ పెడదాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి మీరు చూస్తే. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఈ మూడు కూడా ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవటం లేదు. అది మీకు ప్రూవ్ అయింది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే మీకు ఇక్కడి నుంచి ఈ సర్వర్ కి పింగ్ అవ్వాలా, ఇక్కడి నుంచి ఈ సర్వర్ కి పింగ్ అవ్వాలి. బేసిక్ మీకు రీచబిలిటీ ఉండాలన్నమాట మీకు. ఓకే, సో అది మనం అచీవ్ చేయాలా. అండ్ నౌ ఇప్పుడు మనకి వీనెట్ పీరింగ్ క్రియేట్ చేయడానికి సరైన టైం యాక్చువల్గా మీకు. సో కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ మీకు, ఇక్కడికి వచ్చి పీరింగ్ అనేది చాలా చాలా ఈజీ అండి, అంత కష్టం కాదు. కానీ ఎక్కడి నుంచి చేయాలి మీకు, ఇక్కడ వర్చువల్ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, వర్చువల్ నెట్వర్క్స్ పోతాం. సో ఫస్ట్ నా ప్లాన్ ఏంటంటే దీని సంగతి చూద్దాం. ఫస్ట్ దీని సంగతి చూద్దాం, తర్వాత దీని సంగతి, ఆ తర్వాత ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ కి సంగతి యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను ఇక్కడ, సరే ఫస్ట్ ఎక్కడ ఉంది, AZB30 హబ్ ఆర్జీ వీనెట్ 1 అని ఉంది. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, కిందకు వచ్చారంటే మీకు పీరింగ్స్ అని చూడండి. ఇక్కడ పీరింగ్స్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి యాడ్ పీరింగ్ అంటాం మనం. పీరింగ్ అని చెప్పి హబ్ టు స్పోక్ 1 అంటాం అని చెప్పి అలౌ ఈ హబ్ నుంచి పీర్ నెట్వర్క్ యాక్సెస్ చేయాలా మీకు. సో అలాగే ఇది కూడా అలౌ చేయండి. అలౌ AZ హబ్ టు రిసీవ్ ట్రాఫిక్, ఇటు నుంచి అటు పంపించాలా, అటు నుంచి ఇటు తీసుకోవాలా చేయండి. ఈ రెండు ఇప్పుడే అనేబుల్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇంకా మనం గేట్వే గురించి మాట్లాడలేదు కాబట్టి మీకు. సో మనకి అనేబుల్ తర్వాత అనేబుల్ చేద్దాం. తర్వాత కిందకు వచ్చి ఇది వచ్చి ఇటు నుంచి అటు, ఈ కిందది వచ్చి అటు నుంచి ఇటు అనమాట. అంటే స్పోక్ 1 to హబ్ అని చెప్పి. సో కిందకు వచ్చి మీకు ఏది సెలెక్ట్ చేయాల్సింది, మనం రైట్ నౌ దీంట్లో ఉన్నాం కదా, స్పోక్ 1 VNet కి రావాలి. ఇలా ఇచ్చి ఇలా సెలెక్ట్ చేద్దాం. చేసి మనం యాడ్ అన్నామంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆటోమేటిక్ గా ఎస్టాబ్లిష్ అయిపోయి మనకి నేనేం చేస్తాను, కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవ్వాలి, పైంది స్టార్ట్ అవ్వాలి మీకు ఎస్టాబ్లిష్ అయిపోయి. సో అఫ్ కోర్స్ విండోస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, బట్ చూద్దాం. మీకు ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎస్టాబ్లిష్ అయ్యి మీకు స్టార్ట్ అయ్యి చూడండి మీకు అనా. సో AWS లో అయితే మీకు రౌటింగ్ టేబుల్స్ ఇవన్నీ ఎడిట్ చేయాలండి, కానీ ఇక్కడ అవసరంలా, ఆటోమేటిక్ గా రౌట్స్ లెర్న్ అయిపోతాయి ఇన్సైడ్ ద నెట్వర్కే కదా మీకు, కాబట్టి అవసరం లేదనమాట. అలాగే లెట్స్ గో విండోస్ సైడ్ ఇక్కడ చూడండి మీకు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మీకు స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా. అంటే అర్థం ఏంటి మీకు, ఓకే వీటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. నౌ రెండో దానికి వెళ్దాం. సో ఇక్కడ అయిపోయింది మీకు చూసారా, ఇనిషియేటెడ్. రిఫ్రెష్ చేసామనుకోండి యాక్చువల్గా వచ్చేసింది, కనెక్టెడ్ అని వచ్చేసేయాలి. ఇక్కడ వచ్చేసింది. మనం కావాలంటే అటు నుంచి కూడా చేయొచ్చండి, ఇబ్బంది లేదు. సో మనం హబ్ లో ఉన్నాం కాబట్టి హబ్ నుంచి చేస్తాం ఇక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం దీనికి కదా చేసాము, అక్కడ పోయి చెక్ చేసి క్రియేట్ అయిపోయి ఉంటుంది చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ పీరింగ్స్కి వచ్చాను అనుకోండి.
క్రియేట్ అయిపోయింది చూడండి. అటు నుంచి ఒకే దాంట్లో ఒకప్పుడు పీరింగ్ వచ్చిన కొత్తలో ఏం చేయాల్సి వచ్చేది అంటే ఒక్కొక్కటి నేను ఇండివిజువల్ గా చేయాల్సి వచ్చేది. అట్లా కాకుండా తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సింగిల్ దీని నుంచే చేయాలని పెట్టేశారు అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మళ్ళీ యాడ్ అని చెప్పి హబ్ టు స్పోక్ టు spoke to hub Azure B38 SP2 RGVNet1 ఇక్కడ అలౌ చేయండి. అలౌ చేసి ఇక్కడ యాడ్ అనండి మీకు. ఓకే అయిందా? సో కాబట్టి ఇది కూడా స్టార్ట్ అవ్వాలి కాసేపట్లో మనకి. ఇది కాదు సారీ, బ్లూ ఏది, యా బ్లూ కూడా స్టార్ట్ అయింది చూడండి. బ్లూ కూడా స్టార్ట్ అయింది. అలాగే మనం ఇంకోటి ఏది ఇక్కడ రైట్ సైడ్ లో ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా స్టార్ట్ అయింది చూడండి మీకు. ఓకే సో కాబట్టి మనకి కనెక్టివిటీ వచ్చి ఫైనలైజ్ అయిపోయింది. మనకి ఇప్పుడు కనెక్టివిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ బాగా గమనిస్తే ఈ రెండిటికి కమ్యూనికేషన్ అనేది లేదు. చూసారనుకోండి ఇక్కడ ఈ కింద చూడండి మీకు బ్లూకి కనెక్ట్ అవ్వట్లేదు, అలాగే బ్లూ వచ్చి ఆరెంజ్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు? సో అదేం సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేట్ ఇటు నుంచి ట్రాఫిక్ రాదా, ఇట్లొచ్చి ఇలా ట్రాఫిక్ రాదా అంటే లేదు. వీనెట్ పీరింగ్ అనేది ఈజ్ ఏ 1-to-1 అనమాట మీకు 1-to-1. సో కాబట్టి ఒకదానికి మాత్రమే కనెక్ట్ అవుతుంది తప్పితే మీకు ఆ ట్రాన్సిట్ అనేది జరగదు. దానికి ఫైర్ వాల్ యూస్ చేసి జరుగుద్ది, తర్వాత తెలుసుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రెండింటి మధ్య నాకు కమ్యూనికేషన్ ఏర్పడాలంటే ఏం చేయాలా, మళ్ళీ దీనికి సపరేట్ గా మీరు పీరింగ్ అగైన్ డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ అండి. మీకు ఊటిని అయితే చెయ్యం. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మీరు ఏం చేయొచ్చు, ఓకే ఇదనమాట. అవసరం అయితే గుర్తుపెట్టుకోండి, అవసరం అయితే మీకు చేయొచ్చు. సో కాబట్టి దానికి మనం ఏం చేస్తాం, మనకి ఇప్పుడు వచ్చి ఎక్కడి స్పోక్ 1 ఎక్కడి నుంచి నేను చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, కాపీ చేసి ఇక్కడికి వచ్చి spoke 1 to spoke 2 spoke 2 to spoke 1 అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తాం, ఆల్రెడీ మనం spoke 1 లో కాబట్టి spoke 2 ని సెలెక్ట్ చేయాలా. అవి సెలెక్ట్ చేసి మనం ఇప్పుడు చూద్దాం, ఆ కింద రెండు కూడా ఒకదానికి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీకు. అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో రెండు స్టార్ట్ అయినాయి చూడండి. సో కాబట్టి మీకు మొత్తం అనేది కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది మీకు యాక్చువల్గా మీకు. ఓకే సో కాబట్టి నా ఒకేసారి టెక్నికల్ గా అంతా బాగుంది, అసలు ఈ చేయడం అవసరం ఏంటి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. మీకు చేయకపోతే నష్టం ఏంటి, అసలు ఈ వీనెట్ పీరింగ్ తో ఏంటి అంటే, సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడకపోయేది ఏంటంటే, మనం ట్రాఫిక్ అంతా కూడా ఫైర్ వాల్ కి పంపిస్తాం. ఇక్కడ నుంచి ఫైర్ వాల్ కి పంపించి ఇక్కడ మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఓకే ఏ వెబ్సైట్లకు వెళ్ళాలా, దేనికి వెళ్ళాలని చూస్తాం. అది పక్కన పెడితే మళ్ళీ మీకు మనకి ఒకవేళ మీ విపిఎన్ చెప్పాలంటే ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళాలంటే మళ్ళీ అదే పీరింగ్ వాడుకొని ఇక్కడికి వచ్చి విఎన్జికి వచ్చి ఇటు నుంచి ట్రాఫిక్ వెళ్తుంది. అది రెండోది మీకు. ఓకే ఇప్పుడైతే పబ్లిక్ ఐపీలు ఉన్నాయి కాబట్టి నేను కనెక్ట్ అవుతున్నాను. మీకు పబ్లిక్ ఐపీలు ఉన్నాయి డైరెక్ట్ గా పుట్టి తీసుకుంటున్నాను కన్సోల్. అట్లా కాకుండా మీకు పబ్లిక్ ఐపీలు లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మేము కాసేపు అది జరగబోయేది అజూర్ బ్యాషియన్కి వచ్చి బ్యాషియన్ నుంచి మనం పీరింగ్ ద్వారా వెనక్కి వచ్చి ఇలా కనెక్ట్ అవ్వచ్చు. అది పక్కన పెడితే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ షేర్డ్ సర్వీసెస్ ఉంటాయండి. షేర్డ్ సర్వీసెస్ అంటే
అన్ని రిసోర్స్ గ్రూప్స్ కి ఆర్ అన్ని క్లయింట్స్ కి కూడా కొన్ని షేర్డ్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఏంటంటే సేమ్ గా వాడుకున్నాయి అనమాట. అవేంటి? లెట్ మీ డూ వన్ థింగ్. దానికి నేను ఏం చేస్తానంటే కింద ఒక లిస్ట్ రాద్దాం. షేర్డ్ సర్వీసెస్ లో లిస్ట్ ఏముంటుంది? ఫస్ట్ మీకు ఆబ్వియస్ గా యాంటీవైరస్. మీరు విండోస్ మిషన్స్ వాడుతున్నారు అనుకోండి, యాంటీవైరస్ నేను ఏం చేస్తాను, సెంట్రల్ గా ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి నేను అన్ని కూడా దానికి కనెక్ట్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. ఒకవేళ మీరు ఏమన్నా థర్డ్ పార్టీ మానిటరింగ్ వాడుతున్నారు అనుకోండి, మీకు సెకండ్ వచ్చి మీకు మానిటరింగ్ మీకు ఓకే. థర్డ్ వచ్చి మీకు దాన్ని ఏమంటారు, లాక్ కలెక్షన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సాయం అంటారు. సెక్యూరిటీ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, సాయం ఉంటుంది అనమాట. దాన్ని అదంటారు యాక్చువల్గా మీకు. అలాగే ఫోర్త్ వచ్చి మీకు ఆథెంటికేషన్ ఇవన్నీ ఉంటుంది కదా, దానికి ఏడీ కావాలి, యాక్టివ్ డైరెక్టరీ. మీకు యాక్టివ్ డైరెక్టరీ సెంట్రల్ గా పెట్టుకుంటాం. సో యాక్టివ్ డైరెక్టరీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో అది కాకుండా ఏదన్నా సెంట్రల్ డేటాబేస్, ఏదైనా అప్లికేషన్స్ ఉన్నాయి, దానికి సెంట్రల్ డేటాబేస్ ఒకటి ఉండాలనుకోండి మీకు. ఓకే, షేర్డ్ డిబి అంటాం. బేసిక్గా ఇలాంటి షేర్డ్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టుకుంటాం మనం. అంటే అవి కూడా సర్వర్లే, మీకు అవి కూడా సర్వర్లే ఇట్లా రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, రేపు యాంటీవైరస్ రన్ చేయాలనుకోండి, ట్రెండ్ మైక్రో, మెక్కేఫీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, నార్టన్ ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడ నుంచి మొత్తం స్కానింగ్ రన్ చేస్తాం త్రూ వీనెట్ పీరింగ్ పై రన్ చేస్తాం మీకు. అందుకోసం మీకు ఇది ఉపయోగపడది. అపార్ట్ ఫ్రమ్ ఫైర్ వాల్స్ ఇవన్నీ కూడా మీకు, అదే కాకుండా అడిషనల్ గా ఇలా కూడా మీకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఒకవేళ ఇప్పుడంటే బ్యాషన్ ఉంది, కానీ నార్మల్ గా ఈ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలనుకోండి, నా ఆన్ ప్రెమిసెస్ నుంచి నేనేం చేయొచ్చు, ఫస్ట్ నా ఆన్ ప్రెమిసెస్ మీ ల్యాప్టాప్ నుంచి ఫస్ట్ ఈ సర్వర్ కనెక్ట్ అవుతాం. ఇక్కడ నుంచి ఇలా పీరింగ్ ద్వారా వాటిని కనెక్ట్ అవుతాం. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు తెలుసా మీకు? ఈ సర్వర్ ని వీ కాల్ ఇట్ యాజ్ ఈవెన్ జంప్ అంటాం యాక్చువల్ గా. దీన్ని జంప్ అని, మేనేజ్మెంట్ అని డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు మీకు. ఓకే, ఇక్కడ తీసుకొచ్చి నేనేం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి జంప్ సర్వర్ అని, జంప్ లేకపోతే మేనేజ్మెంట్ లేకపోతే బ్యాషన్ అని కూడా అంటారు. ఇప్పుడు చెప్పిన బ్యాషన్ సేమ్ ఇదే అనమాట మీకు. బ్యాషన్ సర్వర్ కూడా అంటారు మీకు. యాక్చువల్గా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు బేసిక్ మీకు. అంటే ఏంటంటే అక్కడికి జంప్ చేసి అక్కడి నుంచి తీసుకోవడానికి అనమాట. ఈ విధంగా మీరు చూస్తే వీనెట్ పీరింగ్ అనేది మీకు ఇలా డిఫరెంట్ వేస్ లో మీకు ఉపయోగపడుతుంది. సో కాకపోతే ఇక్కడ బిట్వీన్ అంటే మీకు ఏదన్నా మీకు మేబీ ఇక్కడ నుంచి ఏమైనా ఫైల్ నేను ఏమైనా కాపీ చేసుకోవాలా, ఏమైనా డేటా ఏమైనా ఇక్కడ నుంచి కాపీ చేయాలా, అలాంటప్పుడు మీకు ఈ వీనెట్ పీరింగ్ అవసరం అవుతుంది. కానీ ఐడల్ గా అయితే మీకు స్పోక్స్ మధ్య వీనెట్ పీరింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ గా ఆన్ డిమాండ్ అనమాట. రిక్వైర్మెంట్ బట్టి ఈ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే వీనెట్ పీరింగ్ ఎలా చేయాలి. ఇది సేమ్ కాన్సెప్ట్స్ మీకు గూగుల్ పైన అక్కడ విపిసి పీరింగ్ అంటాం, ఏడబ్ల్యూఎస్ అక్కడ కూడా విపిసి పీరింగ్ అనే అంటాం మనం. క్లియర్ అండి? అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ దీనికి స్పెసిఫిక్ గా? డౌట్స్ ఇక్కడ? మిత్రో మేరా ప్యార్ దేశ్ వాసియో, నిద్రపోయే వాళ్ళు కూడా. గుడ్, ఓకే, సరే. సో ఇది మన బేస్ యాక్చువల్ గా. దీని మీద మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఇది ఫైర్ వాల్ డిప్లాయ్ చేసి ఇదంతా కూడా బిల్డ్ చేస్తాం మనకి. సరే, సో నెక్స్ట్ వచ్చి మనకి చూడాల్సింది వచ్చి బ్యాషన్. ఇందాక డిప్లాయ్ చేశాం కదా, సో ఎక్కడొచ్చింది డిప్లాయ్ చూడండి. సి బ్యాషన్ అనేది మీకు ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అందరూ వాడాలని లేదు యాక్చువల్ గా. సి నౌ ఇమాజిన్
ఇక్కడ సినారియో తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ 2 సర్వర్లు ఉన్నాయి. ఈ 2 సర్వర్లు మనకు కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. కనెక్ట్ ఎందుకు అవ్వగలుగుతున్నాం? ఎందుకు అంటే దీనికి పబ్లిక్ ఐపీలు ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. పబ్లిక్ ఐపీ లేకపోతే ఏం చేస్తారండి? ఎలా కనెక్ట్ అవుతారు మీకు? అవునా? రియల్ టైమ్ లో పబ్లిక్ ఐపీలు ఇవ్వం. లెట్ మీ టెల్ యూ, రియల్ టైమ్ లో పబ్లిక్ సర్వర్స్ పబ్లిక్ ఐపీస్ ఇవ్వం. బేసిక్ గా విపిఎన్ ద్వారా కనెక్ట్ అవటం. ఆ మధ్యానికి పబ్లిక్ ఐపీలు ఎందుకంటే పబ్లిక్ ఐపీలు ఎవరు వాడతారంటే లోడ్ బ్యాలెన్సర్లు మీకు వాళ్ళు వాడతారనమాట. మీకు లోడ్ బ్యాలెన్సర్లు, అప్లికేషన్ గేట్వేలు ఇవి వాళ్ళు వాడతారు. సో నేను కావాలనుకుంటే మీకు ఇది తీసేయచ్చు. మీకు ఎలాగా? సో లెట్ మీ షో యూ. నేను ఇక్కడికి వచ్చి సో నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ వద్దాం. మీకు నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ వద్దాం. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే మీకు ఇది డిలీట్ చేయొచ్చు అనమాట. మీకు ఇదే కదా SP1 ఉంది కదా. లెట్స్ కమ్ హియర్. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి ఐపీ కాన్ఫిగరేషన్స్ కి రండి. మీకు ఇక్కడ పబ్లిక్ ఐపీ అని ఉంటుంది. ఇక్కడ అసోసియేట్ పబ్లిక్ అడ్రస్ అన్చెక్ చేసి సేవ్ చేయండి. అన్చెక్ చేసి సేవ్ చేయండి. మీకు మళ్ళీ రెండో దానికి వెళ్ళండి. మళ్ళీ అదే ముచ్చట, కిందకి రండి. సేవ్ చేయండి. ఓకే రైట్. ఓకే సో రెండు డిస్కనెక్ట్ అయినాయి నాకు. యాక్చువల్లీ మీరు చూసారు అనుకోండి, చూడండి ఇది డిస్కనెక్ట్ అయింది, అలాగే ఇది కూడా డిస్కనెక్ట్ అయింది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ మీకు. ఓకే సో వర్చువల్ మెషిన్స్కి వచ్చి రీఫ్రెష్ చేసామంటే పబ్లిక్ ఐపీలు పోయినాయి. నా ఇప్పుడు ఆ ప్రైవేట్ ఐపీలు కనెక్ట్ అవ్వాలంటే రెండు దారులు ఉన్నాయి మీకు. ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఈ సర్వర్ నుంచి నేను ఏం చేయొచ్చు మీకు ఇక్కడ, లెట్ మీ క్లోజ్ దిస్ టు. ఒక దారి ఏంటంటే అందుకే దీన్ని జంప్ సర్వర్ అన్నాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం పుట్టి డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. ఓకే సో పుట్టి డౌన్లోడ్ చేసినాక సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు డబుల్ క్లిక్ కొట్టి సో నేను ఏం చేస్తాను మీకు అడ్మిన్ శ్రీ కదా, అడ్మిన్ శ్రీ @ కొంచెం జూమ్ చేసుకోండి, ఇది నాకు పెద్ద చేయడానికి అవకాశం లేదు యాక్చువల్గా. సో 172.16.1.4 అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను అట్లీస్ట్ అపీరియన్స్ వచ్చి కొంచెం పెద్దది తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి నేను బోల్డ్ ఇటాలిక్ అని చెప్పి 28 ఇచ్చి మీకు ఓపెన్ అన్నాం అనుకోండి, మీకు కనెక్ట్ అవుతుంది. సరే మీకు కనెక్ట్ అవుతుంది, ఇలా కనెక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ బేసిక్గా. ఇది కూడా అవసరం లేకుండా మీరు చేయొచ్చు అనమాట. అదేంటంటే యూజింగ్ బ్యాషియన్తో చేయొచ్చు. సో ఎక్కడుంది మనకి బ్యాషియన్కి వచ్చినప్పుడు సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఇక్కడ నుంచి సెషన్స్కి వచ్చి ఇక్కడ నుంచి చేయొచ్చు, లేదా ఆ సర్వర్ నుంచి కూడా మీకు సారీ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ రండి వర్చువల్ మెషిన్స్కి రండి. నాకు దేనికి కనెక్ట్ అవ్వాలా, SP1 ఇక్కడ రావాలా. ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఉంది చూసారు, లేదా ఇక్కడ ఉంది కనెక్ట్ ఆప్షన్ ఉంది, వయా బ్యాషియన్ ఉంది చూసారు, ఇది క్లిక్ చేయండి. మీకు
ఓకే, యూజర్ నేమ్ ఏంటి మీకు అడ్మిన్ శ్రీ, ఇలా ఇచ్చి ఓపెన్ ఇన్ న్యూ బ్రౌజర్ అంటాం. బేసిక్గా కనెక్ట్ అన్నాం అనుకోండి, మీకు కొత్త దాంట్లో మీకు ఓపెన్ అయిపోయి నాకు కన్సోల్ రావాలి మీకు. వచ్చిందా చూడండి. సో మీరు చూసినట్లయితే వచ్చిందనమాట. అయితే చాలా మంది ఏమనుకుంటారు, దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందా ఉండదా అని డౌట్. ఎందుకంటే పబ్లిక్ ఐపీ లేదు కదా, ఉండదేమో అనుకుంటారు. కానీ కాదండి, ఉంటుంది. సో వర్చువల్ నెట్వర్క్ మీకు ఏం చేస్తుందంటే నాటింగ్ చేస్తుంది అనమాట. పబ్లిక్ ఐపీ లేకపోయినా కూడా, ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడికి వచ్చి నేను పింగ్ పనిచేయదు, సారీ, పింగ్ www.google.com పింగ్ పనిచేయదు. ఐఎమ్ వెరీ మచ్ షూర్ అబౌట్ దట్. సో కానీ ఇక్కడ చూడండి, కర్ల్ అని చెప్పి https www.google.com అంటే కనెక్ట్ అవ్వాలి మీకు. చూసారా, కనెక్ట్ అయ్యి చూడండి. ఇంకా చెప్పాలంటే నేను ఫైల్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఫైల్ డౌన్లోడ్ చేద్దాము, ఒక నిమిషం ఆగండి. చూసారా, డిస్కనెక్ట్ అయిపోయింది. చూసారా, ఇంతకుముందు చెప్పాను 20 minutes లో డిస్కనెక్ట్ అయిపోద్ది, క్విట్ అంటాను. ఇది కూడా క్విట్, కానీ ఇది కాదు చూడండి, వాచ్ అట్లే వస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు terraform.io అని చెప్పి ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ అని చెప్పి ఒక ఫైల్ డౌన్లోడ్ చేస్తాను ఇక్కడ మీకు. సో లైనక్స్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది ఉంది కదా, రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అంటాను. లింక్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, కర్ల్ అని చెప్పి షిఫ్ట్ ఇన్సర్ట్ అన్నాం. మీకు తీసుకోవట్లేదా, షిఫ్ట్ ఇన్సర్ట్ తీసుకోలేదు, కంట్రోల్ వి ట్రై చేస్తాను. అట్లయితే ఇక్కడికి వచ్చి నేను కాపీ లింక్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ రావాలా, కంట్రోల్ వి అని ఇచ్చినప్పుడు షిఫ్ట్ ఎందుకు రావట్లేదు, పని చేద్దాం, ఇక్కడ ఇస్తాను ఆగండి. ఇలా ఇచ్చి మీకు టెక్స్ట్ కాపీడ్ బట్ కట్ విత్ ఇన్ అపియర్ హియర్ చేంజెస్. సో నాకేమన్నా సెలెక్ట్ చేయలేదా, ఓపెన్ చేస్తాను ఆగండి. వచ్చింది చూడండి, రైట్ క్లిక్ చేస్తే వచ్చింది. ఇక్కడికి వచ్చి హోమ్ అని చెప్పి wget అంటే డౌన్లోడ్ అవుద్దా లేదో చూద్దాం. చూసారా, డౌన్లోడ్ అయింది చూడండి, మీకు డౌన్లోడ్ అయింది చూడండి. సో ఏఐపి అడ్రస్ వచ్చింది, ఎలా కనుక్కోవాలా, వెరీ సింపుల్, కర్ల్ అని చెప్పి మీకు ipconfig.io అని ఇవ్వండి. అట్లా ఇచ్చారు చూసారా, 172.174.253.225 అని అసైన్ అయింది యాక్చువల్గా మీకు. కానీ అదేం సార్, మీకు మనం ఏం అసైన్ చేయలేదు కదా అంటే, ర్యాండమ్ గా అది పిక్ చేసుకొని నాటింగ్ ఇస్తాను. అంటే బయట నుంచి ఎవరు కనెక్ట్ కాలేరు, ఇక మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇదేంటంటే ఇప్పుడు నేను ఇది తీసుకొచ్చింది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీకు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, మీకు ఇలా ఇచ్చి 25H ఓపెన్ అన్నాం అనుకోండి, మీకు కనెక్ట్ కాదు యాక్చువల్గా. బయట నుంచి లోపలికి ఎవరు రాలేరు యాక్చువల్గా, ఎందుకంటే మనకి అట్లా ఒప్పుకోదు అది యాక్చువల్గా. అట్లా కానీ మీకు పబ్లిక్ ఐపీ కావాలి. సో కాబట్టి ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా కూడా మనం ఏం చేయొచ్చండి, యూజింగ్ బ్యాష్ వాడి దీంతో కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కనెక్ట్ అంటాను, మీకు కనెక్ట్ అంటారు. కనెక్ట్ అని చెప్పి మనం ఇక్కడ ఉంది మీకు బ్యాష్ అనే కదా, ఇక్కడికి వచ్చి ఆర్ సింపుల్ గా లెట్స్ డూ వన్ థింగ్, ఓవర్ వ్యూకి వచ్చి బాధ లేకుండా ఇక్కడ కనెక్ట్ బ్యాష్ అన్నాం. అంటే ఏం జరుగుతుంది మీకు, మీరు చూసినట్లయితే డిజైన్ కి వెళ్ళాం అనుకోండి, మీకు చూసారా లాగిన్ ఫెయిల్డ్, ఓకే సారీ. సో అడ్మినిస్ట్రీ వచ్చిందా. సో కాబట్టి
ఒక రకంగా చూస్తే రెండు సేమ్ పనే చేస్తుంది. ఇట్లా సర్వర్ పెట్టి మనం దీని నుంచి దానికి కనెక్ట్ అవ్వచ్చు. అందుకే ఇది బ్యాషన్ హోస్ట్ అంటాం. అలాగే బ్యాషన్ ఉంటుంది అనమాట మీకు. సో నౌ ఇది కూడా ఎలా పనిచేస్తుంది, మనం బయట నుంచి పోర్టల్ ద్వారా దీనికి కనెక్ట్ అయితే ఇది కూడా పీరింగ్ ద్వారా వెళ్తుందండి మీకు. ఇది కూడా పీరింగ్ ద్వారా వెళ్తుంది అనమాట మీకు. సో ఆ విధంగా మనకి అజూర్ బ్యాషన్ కాదు, అందరూ వాడాలని కాదు. ఒకవేళ మీకు బ్యాషన్ సర్వర్ లేదు, ఫుల్ కంట్రోల్ ఉండాలి మీకు. కాబట్టి ఎవరికైతే ఈ పోర్టల్ కి యాక్సెస్ ఉంటుందో, మీ అకౌంట్ లోకి ఎవరికైతే లాగిన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ సర్వర్ కి కనెక్ట్ కాగలరు. స్టిల్ ఐడి పాస్వర్డ్ తెలిసి ఉండాలా, ఉంటేనే వర్కౌట్ అవుతుంది. బట్ చెప్తున్నాను మీకు. సో కాబట్టి ఇంతకు ముందులాగా ఈ సర్వర్ లోకి లాగిన్ చేసి మీకు అక్కడి నుంచి చేయడం కంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. కాకపోతే దీని డిసడ్వాంటేజెస్ దీనికే ఉన్నాయండి. అజూర్ బ్యాష్ దీనికి ఉంటాయి. అదేంటి, మీకు ఇక్కడ రిఫ్రెష్ చేశారు అనుకోండి, ఇక్కడ తెలుస్తుంది అనమాట మీకు ఎవరెవరు కనెక్ట్ అయినారని చెప్పి డీటెయిల్స్ రావాలి మీకు. మీకు డిస్కనెక్ట్ చేశానా? డిస్కనెక్ట్ చేశాను. మీకు కనెక్ట్ చేస్తే ఇక్కడ కనిపించేస్తాయి ఎవరెవరు కనెక్ట్ అయిన డీటెయిల్స్ అంతే కూడా మీకు. నా దాంతో పాటు మనం ఏం చేస్తాం, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాగ్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి లాగ్స్ అనేది మీకు ఎక్కడ ఏమేమి లాగ్స్ వస్తున్నాయని బాగా చూడాలి. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి లాగ్ అని టైప్ చేస్తే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేసెస్ అని తీసుకోవాలి మనకి. సో లాగ్స్ ని చాలా మంది పట్టించుకోరు బేసిక్ గా. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే తలనొప్పి వచ్చినప్పుడే జండు బామ్ కోసము, బేసిక్ గా చెయ్యి తెగినప్పుడే బ్యాండేడ్ కోసం వెతుక్కుంటూ ఉంటాం, ముందు పెట్టుకోం. బేసిక్ గా ఇది కూడా అంతే అన్నమాట. మీరు ఇట్లా తీసుకోవచ్చు. మీరు ఒక నిమిషం, ఎవరో పేస్ట్ చేశారు. అవునండి, పబ్లిక్ ఐపీస్ అంటే ఆ కాస్ట్ వస్తుంది మీకు. బ్యాషియన్ కూడా కాస్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ అబౌట్ కాస్ట్ అండి. ఒక పెద్ద కంపెనీ కాస్ట్ పెద్ద విషయం కాదు. బ్యాషన్ హోస్ట్ వాడడానికి రీజన్ ఏంటంటే సెక్యూరిటీ యాక్చువల్ గా. ఎందుకు, ఎవరైనా కూడా సర్వర్స్ కనెక్ట్ అవ్వాలంటే త్రూ పోర్టల్ ఫస్ట్ లాగిన్ చేయాలా, ఇక్కడ నుంచి మాత్రమే కనెక్ట్ అవ్వచ్చు. సో కాబట్టి యూజింగ్ ఏ బ్యాషన్ హోస్ట్ ఇస్ నాట్ అబౌట్ కాస్ట్ సేవింగ్, ఎందుకంటే బ్యాషన్ హోస్ట్ కే మీకు చార్జెస్ పడతాయి మీకు. సో ఇక్కడికి వచ్చి లాగ్ అనలిటిక్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు నాకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కామన్ ఆర్జీ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి వాటి కోసం డిలీట్ చేయకుండా ఉండాలి వాటి కోసం కామన్ ఆర్జీ అని చెప్పి, కామన్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పి అక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే B38 లాగ్స్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఈ లాగ్ అనలిటిక్స్ కి ఏం చేస్తుందంటే మనకి మన దగ్గర జరిగే లాగ్స్ అన్ని దానికి పంపిస్తాం. తర్వాత ఫైర్ వాల్ లాగ్స్ అయితేనేమి, విపిఎన్ లాగ్స్ అయితేనేమి, సర్వర్ లాగ్స్ అయితేనేమి, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు దీనికి పంపిస్తాం అనమాట. మీకు లోడ్ బ్యాలెన్సర్ లాగ్స్ అయితేనేమి అన్ని దీనికి పంపిస్తాం. సో అంటే మీకు క్వీరీస్ ఎలా రన్ చేయాలని చెప్పి ఒక అవగాహన రావాలా, తర్వాత తెలుస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను మీకు. సో లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే ఈవెన్ మనం బ్యాషన్ యూజ్ చేస్తున్నాం కదా, దాని లాగ్స్ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకో దానికి పంపించవచ్చు. మీకు ఇంకో దానికి పంపించవచ్చు. లెట్ ఇట్ కమ్, ఇది క్రియేట్ అవ్వనివ్వండి. ఇక్కడ ఉంచోండి, లెఫ్ట్ సైడ్ లో వచ్చాను అనుకోండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్క దానికి కూడా లాగ్స్, ఇక్కడ డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మీకు డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ ని యాడ్ డయాగ్నోస్టిక్ సెట్టింగ్ అని పంపించచ్చు. ఫస్ట్ దానికి ఇది క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిందండి. సో ఇక్కడికి వచ్చి నేను యాడ్ డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు బ్యాషియన్ లాగ్స్ అని చెప్పి మీకు మీ ఇష్టం ఆల్ లాగ్స్ అని చెప్పి తీసుకోవచ్చు. బ్యాషియన్ లాగ్స్ మెట్రిక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ సెండ్ లాగ్ అనలిటిక్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, B38 లాగ్స్ అని చూడండి ఇచ్చి సేవ్ అన్నాం అనుకోండి మీకు. సో కాబట్టి ఇక మీదట జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు లాగ్స్ అన్ని కూడా, లాగ్స్ అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వరే ఉంది, ఈ సర్వర్కి వచ్చి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను నేను. మీకు ఈ సర్వర్కి వచ్చి మనం ఏం చేద్దాం, బ్యాషన్ హోస్ట్కి వచ్చి కనెక్ట్ అవుతాను. అలాగే దీని దగ్గర కూడా వచ్చి మనం ఏం చేద్దాం, సర్వర్ కదా సరే, మళ్ళీ దీని దగ్గర కూడా వచ్చి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చినప్పుడు బేసిక్ మనకు కనెక్ట్ అయ్యాం కదా, లాగ్స్ జనరేట్ అవుతాయి అనమాట. మీకు వెనక్కి కనెక్ట్ అయిందంటే కూడా లాగ్స్ జనరేట్ అవుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఫ్లో అవుతుంది. ఇక్కడ మీకు దానికి ఫ్లో అవుతాయి అనమాట.
సో ఇక్కడికి వచ్చి సెషన్స్కి వచ్చాను అనుకోండి, ఎవరెవరు ఏమేమి సెషన్స్ ఉంటే ఇక్కడ మీకు డిస్ప్లే రావాలి, ఎవరెవరు కనెక్ట్ అయ్యారు ఈ బ్యాష్ ద్వారా ఇక్కడ వచ్చి చూడండి. ఒకవేళ మీరు డిస్కనెక్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి ఒకవేళ రిమూవ్ చేయాలన్నా కూడా మీకు డిలీట్ చేసే సెషన్ డిస్కనెక్ట్ అయిపోతుంది మీకు. సో లాగ్స్ కాన్ఫిగర్ చేసాం కాబట్టి మీకు కాసేపు అంటే అప్పుడే కొంచెం టైం పడుతుందండి. లాగ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసాం కాబట్టి మనం క్రియేట్ చేసిన లాగ్ అనలిటిక్స్ కి మీకు వెళ్ళిపోతుంది యాక్చువల్గా మనం. సరే, నెక్స్ట్ వచ్చి నేను రేపటి సెషన్లో మీకు చెప్పాల్సింది వచ్చి మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే గురించి చెప్పాలండి. మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే గురించి చెప్పాలా. సో వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఎందుకంటే విపిఎన్ సెట్ చేయడానికి మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. అంటే మీ ఆన్ ప్రెమిసెస్, మీ డేటా సెంటర్లు ఇవన్నీ ఉంటాయనుకోండి, లేకపోతే మీ ఆఫీస్ ఉందనుకోండి, హైటెక్ సిటీలో ఆఫీస్లో కూర్చోన్నారు, అక్కడి నుంచి మీకు రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది జరగాలి మీకు. అంటే మీకు ల్యాప్టాప్ లో, అంటే నా ఉద్దేశం ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా MSTSC అని టైప్ చేసి 10.38.1.100 ప్రైవేట్ ఐపీ ఇచ్చినా కూడా నాకు నా ఆఫీస్ నుంచి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి, ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా కనెక్ట్ అవ్వాలి బై ద వే మీకు. ఓకే, అలా ఉండాలంటే అజూర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే వాడాలి మీకు. అజూర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే వాడాలన్నమాట మీకు. సో అది మనం డిప్లాయ్ చేయాలి. అయితే దీంట్లో వచ్చిన తలనొప్పి ఏంటంటే అజూర్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిప్లాయ్ చేయడానికి మీకు మీ టైం బాగుంటే 18 నిమిషాలు, టైం బాగాలేకపోతే అరగంట, ఇంకా టైం బాగాలేకపోతే డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవుతుంది మీకు. అందుకని నేను స్టెప్స్ చూపిస్తాను, మనకు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది ఎందుకు స్టెప్స్ చూపిస్తున్నానంటే మీకు రేపు మీరు వచ్చే టైంకి నేను ముందే క్రియేట్ చేసి పెడతాను. ఇక్కడికి వచ్చి వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని చూసారా, స్టెప్స్ ఏంటి, ఎక్కడ డిప్లాయ్ చేయాలండి, మీకు మీ హబ్ రిసోర్స్ గ్రూప్ లో ఇక్కడ డిప్లాయ్ చేయాలి మనం. సరే, నేను ఏం చేస్తాను, ఎలా క్రియేట్ చేస్తానో చూద్దాం మీకు. అయితే ఈ ల్యాబ్ చేయాలంటే మీకు AWS అకౌంట్ అనేది ఉండాలి. కాబట్టి ఈరోజు AWS అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీకు. దాంట్లో కూడా ఫ్రీ ట్రయల్ ఉంది, బట్ మన ఈ టెస్టింగ్ కొంచెం కొద్దిగా గొప్ప మేబీ ఒక 10 రూపీస్ 15 రూపీస్ బిల్లు పడచ్చు. కాబట్టి మీకు AWS అకౌంట్ ఉండాలి మీకు. ఎందుకంటే నేను AWS కి అజూర్ కి మధ్య నేను ఏం చేస్తానంటే VPN ఎస్టాబ్లిష్ చేస్తాను. Azure VPN gateway connects your on-premises networks to Azure through site-to-site VPN. అంటే రెండింటిని కనెక్ట్ చేయడానికి మీకు అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ ని తీసుకొచ్చి అజూర్ కి కనెక్ట్ అవ్వడానికి ఇది వాడతాం అనమాట. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి మీకు సింపుల్ గా VNG1 అంటాను. VNG1 అని చెప్పి మీకు ఇదేంటంటే డిపెండ్స్ అపాన్, మీకు పెద్ద సెలెక్ట్ చేస్తే ఎక్కువ బ్యాండ్ విత్ వస్తుంది అనమాట. మన టెస్టింగ్ ఇది చాలు. VPN గేట్వే 1 అని ఇచ్చి కిందకు వచ్చి మీరు VNet ఎలాగైతే అజూర్ అక్కడ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్ అదే సబ్నెట్ సెలెక్ట్ చేస్తాం కదా, అలాగే నేను ఇక్కడ హబ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోగానే అదే గేట్వే సబ్నెట్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో దీనికి ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ చేయాలి మనం. ఇక్కడ వచ్చి -పబ్లిక్ ఐపీ, ఇంకేం చేయాల్సిన పని వెరీ సింపుల్, యాక్టివ్ డిజేబుల్ చేయండి, ప్రొడక్షన్ కాదు కాబట్టి. ఏం చేశాను, ఫస్ట్ మీకు VNet VNG పేరు ఇచ్చాను, లొకేషన్ 1 ఇచ్చాను, తర్వాత ఏ VNet అది ఇచ్చాము, దానికి ఒక పబ్లిక్ ఐపీ పేరు ఇచ్చాను, ఇది డిజేబుల్ చేశాను. BGP అంటే బార్డర్ గేట్వే ప్రోటోకాల్ మనకు అవసరం లేదండి, అది దానికి ఏంటంటే మీకు లైక్ పెద్ద ఎన్విరాన్మెంట్స్ దానికి అవసరము. నెక్స్ట్ ట్యాగ్స్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి క్రియేట్ నొక్కామనుకోండి, మీకు VNG అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు VNG అనేది క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఆ VNGని డిప్లాయ్ చేసి మనం ఏం చేస్తాం, మీకు రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది మనం టెస్ట్ చేయాలన్నమాట మనం. సో కాబట్టి మీరు వచ్చే టైంకి నేను ఏం చేస్తానంటే వర్చువల్ నెట్వర్క్ గేట్వేని మీకు డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తాం, దాన్ని మీకు టెస్టింగ్ చేస్తాం. మీకు అది పెద్ద టాపిక్ ఇది కొంచెం, కాబట్టి మనకి రేపు ఎల్లుండి 2 రోజులు పడుతుంది. ఈ రోజు వచ్చి రేపు వచ్చి వెనస్డే సైట్ టు సైట్ VPN, ఆ తర్వాత వచ్చి థర్స్డే వచ్చేసరికి నేను పాయింట్ టు సైట్ VPN అని చెప్పి ADని ఇంటిగ్రేట్ చేసి చూపించాలి మీకు. కాబట్టి 2 రోజులు పోతుంది. అండ్ ఫ్రైడే వచ్చి ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకొని డిస్కస్ చేద్దాం. కాబట్టి మీరు ఇదంతా కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అది మన ప్లాన్ అన్నమాట. సరే, అయితే నా డీకమిషన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి, మీకు డీకమిషన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే ఈ 3 సర్వర్ని సెలెక్ట్ చేస్తాను. 3 సర్వర్ని సెలెక్ట్ చేసి నా ప్లాన్ ఏంటంటే డిలీట్ అని చెప్పి మీకు డిలీట్ చేద్దాం మీకు. ఓకే,
దాంతో పాటు మన బ్యాషన్కి వచ్చి దీన్ని కూడా డిలీట్ చేయాలి. దీన్ని కూడా డిలీట్ అని చెప్పి మర్చిపోకుండా డిలీట్ చేయండి మీకు. అయితే నేను ఎగ్జిక్యూట్ చేసిన స్క్రిప్ట్ లో ఇది ఏం చేస్తుందంటే మీకు ఎగ్జిక్యూట్ అంటే మెషిన్ డిలీట్ అయిపోతుంది కానీ డ్రైవ్స్ పబ్లిక్ ఐపీస్ డిలీట్ కావు. అందుకని అయిపోయినాక ఏం చేస్తారంటే ఒక నిమిషం ఇక్కడికి రండి. ఏది మీ 38 SP1 RGకి వచ్చి అంతా డిలీట్ అయిపోయినా డిస్క్ డిలీట్ కావు. వాట్ ఐ మెంట్ ఇస్ ఇదనమాట, SP1 ఈ 3 డిలీట్ కావన్నమాట మీకు. సో కాబట్టి ఈ 3 సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా డిలీట్ అని ఇక్కడ ఇచ్చేయండి మీకు. ఎందుకంటే డిస్క్ మీరు మెషిన్ డిలీట్ చేసిన డిస్క్ ఉంటుంది, డిస్క్ కి బిల్లు పడే ఛాన్స్ ఉంటుంది. ఇది తర్వాత ఇక్కడ కూడా రేపు కూడా 5:15, ఈ వారం అంతా 5:15కే కలుద్దాం అండి, ఎందుకంటే పెద్ద టాపిక్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ వీక్ అంతా కూడా 5:15కే. సో కమియర్ ఇక్కడికి వచ్చి ఇది ఇది అండ్ ఇది ఓకే. ఇదండి ఈ రోజు సెషన్. లెట్స్ టేక్ అప్ సమ్ టెక్నికల్ డౌట్స్ ఆర్ క్వీరీస్ అండి. సో క్వశ్చన్స్. ఎందుకండి లాక్స్ జనరేట్ అవుతాయి కదా, అవన్నీ సేవ్ చేయడానికి దానికి ఇంకా టైం ఉంది. బట్ మీకు రేపొద్దున ఫైర్ వాల్ వాడతాను, అజూర్ లాక్ ఈ గేట్ వాడతాను కదా, ఆబ్వియస్ గా మీకు VPN డిస్కనెక్ట్ అవుతుంది, ఫైర్ వాల్ కొన్ని అలౌ చేయట్లేదు. ఎక్కడ చెక్ చేయాలి నేను? లాక్స్ ఉండాలి కదా, ఏది బ్లాక్ చేస్తుంది? ఆ లాక్స్ అన్ని కూడా ఒక లొకేషన్ లో పెట్టుకోవాలి మీకు. సో సింపుల్ గా లాగ్ అనలిటిక్స్ అనేది బేసిక్ గా లాక్స్ ఫోల్డర్ అని చెప్తే సరిపోతుంది. యాక్చువల్గా ఈజీగా ఉంటాయి. లాగ్ అనలిటిక్స్ అనేది కొంచెం ఫ్యాన్సీ నేమ్ అంతే, ఎందుకంటే లాక్స్ దాంట్లో పంపించినాక దాని మీద క్వీరీస్ రన్ చేయొచ్చు మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా IP అడ్రస్ నుంచి ఎన్నిసార్లు ప్యాకెట్ డ్రాప్ అయింది అనుకోండి, దాని మీద క్వీరీ రన్ చేయొచ్చు. అందుకని లాగ్ అనలిటిక్స్ అన్నారంటే. బట్ సింపుల్ గా ఏంటంటే మీ అజూర్ లో ఏం జరిగినా కూడా, ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ అజూర్, మన అకౌంట్ అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ కూడా మీ లాగ్స్ అన్ని కూడా ఒక సెంట్రల్ లొకేషన్ లో పెట్టచ్చు, విచ్ ఇస్ లాగ్ అనలిటిక్స్ అంతే. క్వశ్చన్స్? పురప్రజలారా క్వశ్చన్స్? సో అందరికి అర్థమైనట్టయినట్లయితే కాన్సెప్ట్. ఓకే. సో కాబట్టి ఈ రోజు ఏం చేస్తారంటే ఫస్ట్ AWS అకౌంట్, అజూర్ అకౌంటే క్రియేట్ చేసిన మీకు AWS అకౌంట్ క్రియేట్ చేయడం పెద్ద విషయమే కాదు. అయినా సరే సింపుల్, ఇక్కడికి రండి. అజూర్ లో అడ్వాంటేజ్ అంటే మీకు డెబిట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సారీ, AWS లో AWS ఫ్రీ ట్రయల్ అనే ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. ఇక్కడికి వచ్చి మీ కిందకు వచ్చి క్రియేట్ అకౌంట్ రండి. ఇక్కడ క్రియేటర్ అకౌంట్ అని చెప్పి చూడండి, ఇక్కడ రండి. మీకు ఇది కాదు, ఓపెన్ చేద్దాం. నేనేం చేస్తాను అంటే న్యూ ప్రైవేట్ విండో అంటాను. AWS ఫ్రీ అకౌంట్ అనండి, ఇట్లా వస్తుంది. సో కిందకు వచ్చి ఏం చేస్తాం, మీకు ఫస్ట్ దానికి వెళ్దామా మీకు? సరే, ఫ్రీ అకౌంట్కి వెళ్ళండి. ఇదిగో క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అనండి. మిగతా డీటెయిల్స్ సేమ్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, తర్వాత మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయాలా, కార్డ్ అదే సేమ్, ఏదైతే అజూర్ చేస్తారో అదే ముచ్చటండి. ఇక్కడ వెరిఫై చేసుకోవడం, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు కావాలా నాకు చాయిస్ ఉంది. మీకు ఆ చాయిస్ ఏంటి? మీకు థియరిటికల్ గా చెప్పి మనం ఇది ప్రాక్టీస్ చేయలేం, ఎందుకంటే డేటా సెంటర్ కావాలా, అది మనం తేలేం కాదని చెప్పి తప్పించుకోవచ్చు ఆనెస్ట్ గా. కానీ వాట్ ఈస్ ద పాయింట్ ఆన్ దట్ వన్? అందుకే నేను ఏం చేస్తున్నాను, AWS ని తీసుకుంటున్నాను. మీకు AWS క్లౌడ్ తీసుకొని, దీనివల్ల రెండు అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్, VPN ఎలా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది. రెండు, అజూర్కి AWS కి ఎలా పెళ్లి చేయాలో మీకు తెలుస్తుంది. సో దానిలో రెండు విధాల అడ్వాంటేజ్ అనమాట మీకు. ఇంకా థర్డ్ అడ్వాంటేజ్, నెట్వర్కింగ్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుందో బాగా అర్థమవుతుంది. సో ఒక దెబ్బకి 3 పెట్టలు కాబట్టి ఇది కొంచెం కాంప్లెక్స్ అయినా కూడా తీసుకొని మీకు చెప్తున్నాను మీకు. ఓకే, సరే. మీకేం క్వశ్చన్స్ లేకపోతే నేను పోయి కాఫీ పెట్టుకుంటాను. క్వశ్చన్స్? Nice. Chalo, practice very well. 5:15 tomorrow. Bye guys.